హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఇంట్లోనే ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా పీతల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసండి. సో చూసారుగా, ముందుగా పీతల్ని క్లీన్ చేసుకుంటున్నామండి. సో ఎలా క్లీన్ చేసుకుంటున్నామో మీకు క్లియర్గా చూపించాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో చూసారుగా, ముందుగా పీతకున్న కాళ్ళు, పైన ఉన్న డొక్కు కూడా రిమూవ్ చేసి నీట్గా శుభ్రం చేసేసుకోవాలి. సో చూసారుగా, ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. మిగతా పీతలన్నిటిని కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో చూసారుగా, ఇలా వస్తాయండి. శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలండి. 2-3 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని వంపేసుకొని కాస్త సాల్ట్, కాస్త కారం, కాస్త ఉప్పు, పసుపు వేసుకొని బాగా మొత్తం పీతలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలండి. ఈలోగా మనం ఏంటంటే మసాలా కోసం పేస్ట్ సిద్ధం చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే టమాటో ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. సో చూసారుగా, ఇలా మసాలా పేస్ట్ అయితే మనకు రెడీ అయింది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా మనకి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే ముందుగా మసాలా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని చక్కగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ముందుగా ఏంటంటే సాల్ట్ వేస్తే చక్కగా మనకి త్వరగా మగ్గిపోతుంది. సో సాల్ట్ వేసాం కదా, చూసారుగా చక్కగా మగ్గింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా ఇది దగ్గర పడాలండి, కాస్త ఇది పచ్చివాసన పోవాలి. సో చూసారుగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఏంటంటే 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇది కూడా కాస్త ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే చూసారుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారుగా, మనం ఏంటంటే ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అది కూడా కాస్త ఫ్రై అవనివ్వాలండి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగా యాడ్ చేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో చూసారుగా చక్కగా మనకి దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే చక్కగా ఈ మసాలా పేస్ట్ మొత్తం పీతలకు పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలండి. సో చూసారుగా, చక్కగా మసాలా పేస్ట్ అనేది దీంట్లోకి ఇంకుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త దగ్గర పడేంత వరకు, అంటే ఈ పేస్ట్ మసాలా మొత్తం ఈ పీతలకు పట్టేంత వరకు మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉంచితే సరిపోతుంది. సో చూసారుగా చక్కగా మనకి ఆయిల్ పైకి వచ్చింది కదండి. సో ఏంటంటే ఈ మసాలా మొత్తం ఈ పీతలకి పడుతుంది. సో అప్పుడు ఏంటంటే మనం పీతలు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాటర్ని కూడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మేము మసాలా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, దాంట్లో వాటర్ ఉంటే ఆ వాటర్ని మేము యాడ్ చేసేసుకున్నాము. ఆ వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి. సో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా, అంటే ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము కొత్తగా ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోయిందండి. కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలండి. సో చూసారుగా చక్కగా మనకి ఉడికింది కదండి. కర్రీ అయితే చక్కగా దగ్గర పడింది. మనం వేసుకున్న మసాలా మొత్తం ఈ పీతలకి చక్కగా పట్టిందండి. సో ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా, సింపుల్గా ఇంట్లోనే పీతల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా, పీతల ఇగురు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా, సింపుల్గా ఇంట్లోనే
పీతల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.